ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఉదయం 9:04 భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించగా భయంతో ఢిల్లీ వాసులు పరుగులు తీశారు. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని రోహ్తక్ వద్ద భూకంప కేంద్రం గుర్తించారు. ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఉదయం 9:04 భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించగా భయంతో ఢిల్లీ వాసులు పరుగులు తీశారు. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని రోహ్తక్ వద్ద భూకంప కేంద్రం గుర్తించారు. పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, భూకంపంతో ఒక్కసారిగా కూడా ఢిల్లీ ఉలికి పడిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 9:04 భూకంప సంభవించడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆఫీస్ కు తర్వాత వెళ్లేటటువంటి హడావుడిలో ఉన్నారు. ఒక్కసారిగా కూడా ఏదైతే ముఖ్యంగా మెట్రో ప్రాంతంలో అండర్ గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఒక్కసారిగా కూడా కదలిక ఎక్కువగా రావడంతో ఒక 2 నిమిషాల పాటు కూడా అంటే ఒక్కసారిగా కూడా ఏమవుతుంది అన్నటువంటి ఈ మెట్రో పరిసర ప్రాంతాల్లో కూడా మెట్రోలను కూడా నిలుపుదల చేశారు. అయితే ఈ రోజు అంటే 9:04 ఇది మనకు హర్యానాకు దగ్గరగా ఉన్నటువంటి ఎక్కువగా అంటే ప్లేసెస్ మనకు సోనిపట్, రోహ్తక్, తర్వాత గుర్గావ్ ఈ ప్రాంతాలంతా కూడా హర్యానా కిందికి వస్తుంది. జెజ్జర్ అన్నటువంటిది ఒక కీలకమైన పాయింట్. ఇది ఏదైతే భూకంప పాయింట్ ఏదైతే ఉందో దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. జెజ్జర్ అన్నటువంటి ఇది కీలకమైనటువంటి పాయింట్. తర్వాత ఏదైతే మనకు జెజ్జర్ అన్నటువంటి ప్రాంతము ఢిల్లీకి దాదాపు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది, చాలా తక్కువ డిస్టెన్స్. కాబట్టి ఈ వైబ్రేషన్ దాదాపు 4.4గా భూకంప కేంద్రం ఏదైతే రిక్టర్ స్కేల్ పై నమోదు చేసినటువంటి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి టోటల్ ఎంత తీవ్రతతో ఎక్కడ ఏ పాయింట్ తోటి ఫోకస్ అయిందన్నటువంటిది మొత్తం అంతా కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇది ఏదైతే మనకు భూకంపం సంబంధించినది ఎప్పుడైతే మనకు టిబెట్, నేపాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ ఢిల్లీలో కూడా ఎక్కడైనా కూడా హిమాలయస్ లో ఎటువంటి ఎర్త్ క్విక్ వచ్చినా కూడా దాని ప్రభావం ఎక్కువగా మనకు ఢిల్లీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కనపడుతుంది. కానీ ఇప్పుడు మనకు ఢిల్లీకి దాదాపు 51 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంపానికి సంబంధించినటువంటి కేంద్ర బిందువుని ముఖ్యంగా జెజ్జర్ అనే ప్రాంతాన్ని ప్రకటించడం అన్నది కూడా కొంత ఇది. నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా వర్షాలు ఒకవైపు పడుతూ ఉన్నాయి. ప్రజెంట్ కూడా వర్షాలతోటి జనజీవనం అంతా కూడా చాలా అతలాకుతలం అవుతున్నది. మరొక వైపు ఇది భూకంప ఈ రోజు ఉదయం సంభవించడంతో ఒక్కసారి కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ కూడా పరుగులు పెట్టినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆస్తి నష్టం సంభవించింది అంటే ప్రాణ నష్టం సంభవించింది అన్నది ఎక్కడ కూడా సమాచారం రాలేదు. కానీ అక్కడక్కడ కొంత ఏదైతే పురాతన అంటే చాలా పురాతనమైనటువంటి ఇండ్లు ఏదైతే ఉందో అక్కడ కొంత బీటలు బారినట్లు కూడా కొంతమంది అంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ మొత్తం మీద ఇది ఏదైతే మనకు హిమాలయస్, తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ కు సంబంధించింది, ఢిల్లీకి సంబంధించినటువంటిది ఏదైతే భూకంపానికి మాత్రము కింద ఏదైతే మనకు టెక్టానిక్ లో ఏదైతే ప్లేట్స్ లో మార్పులతోటే కదలికలు ఏర్పడినప్పుడు మాత్రం ఈ విధమైనటువంటి ఎర్త్ క్విక్స్ రావడం అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ రోజు సంభవించింది మాత్రం ఏదైతే మనకు అతి దగ్గరగా ఉన్నటువంటి హర్యానా స్టేట్స్ జెజ్జర్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో సంభవించడంతో ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.